నాగరాజు బేతంచెర్ల ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 52వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నాము. వైసీపీ పార్టీ ఆఫీస్ నందు మా వైసీపీ లీడర్లు, మా వైసీపీ కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజారెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కలుసుకొని ఈరోజు 52వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికి మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి 7 నెలలు అయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయింది. మరి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఎందుకు చేయడం లేదు? సూపర్ 6 అని ఎన్నో మాటలు, అబద్ధ మాటలు చెప్పారు కదా. సూపర్ 6 ఎక్కడికి పోయినాయని కూడా మూలంగా అడుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పారు కదా. ఈరోజు మళ్ళీ 50 ఏళ్ళకు మా బీసీలకు ఎందుకు పెన్షన్లు ఇవ్వలేదు? ఇంకోటి ఆర్టీసీ స్త్రీలకు ఫ్రీ బస్ అని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. అన్ని చుక్కలు చూపిస్తున్నారు మీరు, ఆకాశంలో చుక్కలు, ఇదిగో అదిగో అని. ఈ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా విమర్శిస్తూ ఉన్నారు. అంటే మీ గవర్నమెంట్ ఉందంటే మీరు విమర్శిస్తూ ఉన్నారు, అది పద్ధతి కాదు. విమర్శించే ముందు మనం ఏం చేసినాము, ఆయన ప్రజలకు ఏం చేసినాడు అనేది కావాలి. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ 7 నెలలలోనే అయిపోయింది ప్రభుత్వం యొక్క ఇది అయిపోయింది, జీవితం అయిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని ఒకటి కూడా నెరవేర్చడం లేదు. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని చెప్పి పుకారు చేస్తారు, మీటింగ్లో చెప్పారు. ఇంతవరకు ఒక్క పిల్లవాడిని కూడా 15,000 ఇది ఇవ్వలేదు ఇంతవరకు కూడా. రైతు భరోసాకు 20,000 ఇస్తామంటారు. కనీసం పంటలు వేసుకునే టైంలో రైతులకు కనీసం సగమన్న 20,000 ఇస్తా ఉన్నారు, 10,000 కూడా ఇవ్వకపోతున్నారు. మీరు అన్ని బూటకు మాటలు చెప్పి మాయమూసి మాడుగా చేస్తున్నారు మీ కూటమి ప్రభుత్వము. అదే కాకుండా ఈరోజు మా రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కూడా మీరు విమర్శించే స్థాయికి వచ్చినారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారిని విమర్శించే ముందు నేనేమిటి, మా కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ఒకసారి ఆలోచించుకోండి మీరు. రాజారెడ్డి గారు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలలో ఈ డోన్ నియోజకవర్గంలో 2 సార్లు ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఒక ఆయన డిప్యూటీ సీఎం అయినాడు. వాళ్ళు ఏం చేసినారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సరిపోతుంది. ఒకటి మా డోన్ నియోజకవర్గానికి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి కావడము డోన్ నియోజకవర్గం చేసుకున్న అదృష్టమని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన డోన్ నియోజకవర్గము వర్షాధారంతో ఆధారపడిన నియోజకవర్గము. వర్షం పడితేనే పంటకు తాగునీరు, సాగునీరు వస్తుంది. అటువంటి దానికి ఇంతవరకు ఎక్కడ కూడా ఇంతకుముందు కూడా 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఆయన కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి డోన్ నియోజకవర్గానికి ఏమైనా నాగరాజు బేతంచెర్ల